హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆర్జీ యూకేటీ 882 నుండి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఈ నెల 20వ తేదీన వస్తుందని తెలియజేశారు. కానీ ఈ నెల 23వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకి మెరిట్ లిస్ట్ పెడతారండి వెబ్సైట్లో. అందులో నూజివీడు క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు జూన్ 30వ తేదీ సోమవారం మరియు జూలై 1వ తేదీ మంగళవారం ఈ 2 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆర్కే వ్యాలీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి కూడా సేమ్ డేట్లోనే ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ శ్రీకాకుళం ఒంగోలు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వారికి మాత్రం వెరిఫికేషన్ మాత్రం నూజివీడు క్యాంపస్కి వెళ్ళవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా అదే విషయం చెప్పాను. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒంగోలు క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఆర్కే వ్యాలీ వెళ్ళవలసి ఉండేది. శ్రీకాకుళం క్యాంపస్కి సెలెక్ట్ అయిన వారు శ్రీకాకుళం క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేది. కానీ ఒంగోలులో రెంట్కి తీసుకున్న బిల్డింగ్స్ కాస్త ఖాళీ చేయడం వల్ల ఈ సంవత్సరం పొజిషన్ మొత్తం మారింది. ఇప్పుడు శ్రీకాకుళం కానీ ఒంగోలు కానీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నూజివీడు క్యాంపస్లో వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. అయితే శ్రీకాకుళం క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి జూలై 2వ తేదీ 3వ తేదీల్లో వెరిఫికేషన్ అవుతుందండి. అదే ఒంగోలు క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి తర్వాతే 4వ తేదీ 5వ తేదీల్లో వెరిఫికేషన్ అవుతుంది. 4 క్యాంపస్లకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ నూజివీడులో ఎలాగ నూజివీడులో చదువుతారు, ఆర్కే వ్యాలీలో చదువుతారు. కానీ ఈ ఒంగోలు శ్రీకాకుళం ఫస్ట్ ఇయర్ పియూసీ స్టూడెంట్స్ మాత్రం ఎక్కడ రిపోర్టింగ్ ఇవ్వాలనేది అక్కడ చెప్తారండి మీకు. ఆ ప్రకారం రిపోర్టింగ్ ఇవ్వండి. రిపోర్టింగ్ కూడా ఇప్పుడంటే 14వ తేదీ సోమవారం నాడే రిపోర్టింగ్ ఇవ్వాలి. ఆ తేదీని తెలియజేశారు. అంటే అక్కడి నుంచి 14వ తేదీ నుంచి రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు ఇవ్వకపోతే తర్వాత రోజైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే సెకండ్ లిస్ట్ విషయానికి వస్తే ఈ 4 క్యాంపస్ల్లో కొన్ని సీట్లు మిగిలిపోతాయి కదండి. ఆ సీట్లకి సెకండ్ లిస్టు పెడతారు. నాకు తెలిసి జూలై 7వ తేదీని పెట్టొచ్చు సాయంత్రం 5 లోపు. ఆ లిస్ట్లో మనకి పేరు రావాలంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కదా. కట్ ఆఫ్ మార్క్స్కి దగ్గరలో అంటే మన రిజర్వేషన్ కేటగిరీని చూసుకొని దగ్గరలో ఉంటే కనుక ఆశించవచ్చు. ఈ 888కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరిగా క్లియర్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియోకి రీచ్ పెరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఒక్కో సీటుకి 12 మంది పోటీ పడుతున్నారని న్యూస్ చూస్తున్నాం కదండి. ఇది పోటీ పడడానికి లాటరీ కాదు కదా, మెరిట్లో తీస్తారు. కాబట్టి ఎక్కువ మార్కులు ఎవరు వస్తాయో వాళ్ళకి సీట్ వస్తుంది. దీనికి 12 మంది కాదు, 1,00,000 మంది ఉన్నా సరే భయపడిన పని ఏం లేదు. మనకి గవర్నమెంట్ స్కూల్ వల్ల అయితే 570 అబవ్ ఉంటే ఆశించవచ్చు.